కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్యహారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి. అయ్యా, ఇది మైసూర్ మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు. ఇది ఇక్కడున్నటువంటి సాంప్రదాయాలు ఆ రోజు మైసూర్ మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డీకే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డీకే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత అజెండా తీసుకొని వచ్చి, ఇక్కడ రాజకీయ అజెండా తీసుకొని వచ్చి ఈ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి, మీ పార్టీలో పనిచేసే నాయకుల్ని మెప్పించడానికి మీరు కావంటే మీ ఊర్లో ఏదైనా గుడి కట్టుకొని దానికి తిప్పించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇటువంటి సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.